హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం వెరైటీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూపించాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. కొత్తగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడు నార్మల్ ఫ్రై కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఓకే చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా ఓకే చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు వేస్తున్నానండి. నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. 5 కోడిగుడ్లను కూడా ఇలా వేసేసుకోవాలి. ముందు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ని ఒకసారి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి గరిటతోని. దీన్ని కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇలా ముక్కలు చేసుకోవడం వల్ల మీకు ఫ్రైలో బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. మరీ చిన్న సైజు కాదు, వీడియోలో చూపించినట్టు చేసుకోవాలి. దీన్ని కాసేపు వేయించుకుందాం. బాగా వేగాలన్నమాట. చూసారా, కొంచెం వేగింది కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కర్రీలోకి మళ్ళీ వేసుకుందాం, అందుకని కొద్దిగా వేసాను సాల్ట్. అలాగే చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మళ్ళీ అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి. ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాలండి. నేను చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చగా దంచుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా వెల్లుల్లి ముక్కలు కట్ చేసాం కదా, వాటిని వేసేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు, అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అది కూడా ఒకసారి ఫ్రై అవ్వాలండి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకున్నాను, నేను దంచుకున్నాను కచ్చాపచ్చాగాని. అది వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, చిన్నవి 2 కట్ చేశానండి నేను ఆనియన్స్. మరీ ఎక్కువ వేసుకోకూడదు మీకు ఈ ఫ్రైలోని. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు బంగాళదుంప తీసుకొని తురుముకుంటున్నానండి. ఈ విధంగానే ఇలాగా బంగాళదుంప వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా తురుముకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రై కదా, తురమడం వల్ల గమ్మున వేగిపోతుంది బంగాళదుంప అన్నది. చిన్నది మీడియం సైజ్ బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి. దాన్ని కూడా ఇలా తురిమేసుకుని ఒకసారి వేయించుకోవాలి. కాస్త వేగాలన్నమాట పొటాటో అన్నది. చూడండి, కాస్త వేగింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి. మనం ఎగ్లో ఆల్రెడీ వేసాము కొంచెం, ఇప్పుడు చూసుకుని వేసుకోండి. అలాగే కారం కొంచెం మీ స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. అది కూడా వేసుకుని ఒకసారి వేగనిద్దాం. చూడండి, వేగింది కదా. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, దాన్ని వేసేసుకుని ఒకసారి మొత్తం మసాలా అంతా దీనికి పట్టేంత వరకు కలిపేసుకుందాం.
అదే ఆనియన్స్, పొటాటో అది వేగింది కదా! అదంతా మనకి కోడిగుడ్డుకి పట్టాలన్నమాట. ఆ విధంగా ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలండి. కాస్త వేగిన తర్వాత వేయాలి. చూసారా? వేగింది కదా! ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో చేసిన మసాలా పొడులేనండి ఇవన్నీని. ఇవి ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను. మసాలాలు ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది. ఇప్పుడు కాస్త వేగింది కదా! ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా రెడీ అయిపోతుందండి ఎగ్ ఫ్రై అన్నది. మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ చూసారా? రెడీ అయిపోయింది ఇంకా. ఫ్రై అయిపోయింది బాగాని. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా! రెడీ అయిపోయినట్టే ఇంకా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. చూసారా? ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. రైస్‌లోకే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలాగా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? రెడీ అయిపోయింది. వేడి వేడిగా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.